అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ, పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది షిరిడీలో మనం ఆటోలాగా ప్రయాణం చేసేటువంటి గుర్రపు బండి. ఇది చాలా వెరైటీగా ఉంది చూడండి. మనం ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళడానికి ఆటో ఎట్లా మాట్లాడుకుంటామో అలాగే ఈ గుర్రపు బండిని కూడా మనం మాట్లాడుకుని ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళవచ్చు. ఇది షిరిడీలోనే కనిపించాయి, మరొక చోట కనిపించలేదు. వెరైటీగా ఉందని మీకు చూపించడం జరిగింది. షిరిడీలో అన్నీ చూసిన తర్వాత నాసిక్ బయలుదేరి వెళ్ళారండి. నాసిక్లో మనం చూడవలసినటువంటివి చాలా ఉన్నాయి. నాసిక్లో ముఖ్యంగా చూడవలసినవి పంచవటి, కాలారాం, తపోవన్, స్నానఘాట్, త్రయంబకేశ్వరం ఇవన్నీ కూడా నాసిక్ నుండి చూడవలసి ఉంటుంది. ఇప్పుడు నేను తపోవనం వచ్చానండి. ఇది నాసిక్ బస్టాండ్కి సుమారు 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఆటో ప్రత్యేకించి మాట్లాడుకుని వచ్చాను. ఒక 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ తపోవనం పూర్వం అంతా దట్టమైనటువంటి దండకారణ్యం. ఈ తపోవనంలోనే సీతారామ లక్ష్మణులు వనవాసం చేశారని తెలుస్తుంది. శూర్పణఖ అంటే రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ ఇక్కడికి వచ్చి ముందుగా రాముణ్ణి తర్వాత లక్ష్మణుని మోహించడం జరుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఆగ్రహించి ఆ శూర్పణఖ ముక్కు చెవులు కోసినటువంటి స్థలం ఇదేనండి. ఇక్కడ ముక్కు చెవులు కోసినటువంటి బొమ్మలు కూడా పెట్టారు. దీనినే తపోవనం అంటారు. ఇప్పటికీ కూడా నిజంగా తపోవనం లాగానే ఉంది. ఇది దట్టమైనటువంటి అరణ్యం లాగా ఉంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక పెద్ద రాముడి యొక్క విగ్రహాన్ని 108 అడుగుల రాముడి విగ్రహాన్ని కూడా పంచలోహ విగ్రహం పెట్టడం జరిగింది. అది కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. ఈ తపోవనం చూడండి, దట్టమైనటువంటి అరణ్యం చూడండి ఎలా ఉన్నదో. ఇక్కడ ఇంకా చాలా వీడియోలు తీయడం జరిగింది, కానీ అవి ఎక్కడో మిస్ అయినట్లుగా ఉంది. నాకు తెలియట్లేదు, కనిపించట్లేదు. అవి దొరికినప్పుడు మళ్ళీ ఈ లక్ష్మణుని యొక్క ఆలయం అవన్నీ కూడా మళ్ళీ మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తపోవనాన్ని చూడండి. ఈ తపోవనం పెద్ద పార్కులాగా డెవలప్ చేశారండి. ఇక్కడ అందరూ వచ్చి సాయంత్రం మాటలు నాసిక్ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ఆటపాటలతో హాయిగా కాలక్షేపం చేయడానికి చాలా బాగుంది. ఇక్కడ ఈరోజు హోళీ పండుగ అవడంతో చాలామంది సందర్శకులు ఇక్కడికి వచ్చి హోళీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఇప్పుడు చూడవచ్చు. పూర్వం రామాయణ కాలంలో ఇదంతా దట్టమైనటువంటి దండకారణ్యము. ఈ అరణ్యం అంతా రావణాసురుడి అధీనంలో ఉండేది. ఇక్కడ బ్రహ్మరాక్షసులు ఎక్కువగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అక్కడక్కడ మునీశ్వరులు కూడా ఉండేవాళ్ళు. ఆ రాక్షసులు తిరుగుతూ ఉన్న సందర్భంలోనే శూర్పణఖ సీతారామ లక్ష్మణులు ఇక్కడ ఉండడం గమనించి రాముడు చాలా అందంగా ఉన్నాడని మోహించి రాముణ్ణి నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. రాముడు నేను పెళ్ళైన వాడిని, నాకు భార్య ఉన్నది, అదిగో మా తమ్ముడికి భార్య లేదు, మా తమ్ముడిని నీవు ప్రేమించి పెళ్లి చేసుకో అని చెప్తాడు. వెంటనే ఆ శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి సేమ్ రాముడి దగ్గర అన్న మాటలే అంటుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను కూడా చాలా అందంగా ఉంటాను, నన్ను పెళ్లి చేసుకో అని మాయా రూపం ధరించి, అందంగా ఉన్నటువంటి రూపాన్ని ధరించి పెళ్లి చేసుకోమంటుంది. అప్పుడు ఈ శూర్పణఖ రాక్షసిని తెలుసుకొని ససేమిరా పొమ్మంటాడు. ఎంత చెప్పినా వినదు. ఆ శూర్పణఖ లక్ష్మణుని హెచ్చరిస్తుంది. నీవు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అన్న ప్రక్కన ఉన్నటువంటి సీతను నేను అమాంతం మింగి చంపేస్తాను, తినేస్తాను అని బెదిరిస్తుంది. అంతటా ఆ బెదిరింపుకు లక్ష్మణుడికి కోపం వచ్చి అప్పుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి
నీ దిక్కున్న చోట చెప్పుకో అని పంపించడం జరుగుతుంది. ఇది రామాయణంలో జరిగినటువంటి స్టోరీ. ఆ స్టోరీ జరిగింది ఈ వనంలోనే. ఇదే తపోవనము. చూడండి, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఈరోజు హోళీ సందర్భముగా అందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ శ్రీరాముని యొక్క పంచలోహ విగ్రహాన్ని 108 అడుగులు ఎత్తు ఉండేలాగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది క్రొత్తగా నిర్మించినట్లు ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆ రాముల వారి విగ్రహాన్ని సందర్శించి పూజలు చేస్తూ ఉన్నారు. చూడండి, రాముల వారి విగ్రహం చాలా బాగుంది. సన్సెట్ కారణంగా మేము సాయంత్రం వెళ్ళడం కారణంగా ఆ విగ్రహాన్ని స్పష్టంగా చూపించలేకపోతున్నాను. ఇక్కడ అందరూ వచ్చి హోళీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది కదా. అదిగోండి రాముల వారి విగ్రహం. రాముల వారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. కాపర్తో చేసినట్లుగా అనిపించింది. చాలా బాగుందండి. ఈ ప్రదేశాన్నంతా ఒకసారి చూస్తే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అక్కడ నుండి పంచవటి వచ్చానండి. పంచవటి అంటే పంచ అంటే 5, వట అంటే వటవృక్షం అంటే మర్రి చెట్లు. 5 మర్రి చెట్లు కలిగినటువంటి ప్రదేశం అని దీనికి పంచవటి అంటారు. ఈ ప్రాంతాన్నంతా పంచవటి అని అంటారు. ఇక్కడ సీతమ్మ వారి గుహ ఉన్నది. ఎంట్రన్స్ టికెట్ 2 రూపాయలు. హోళీ పండుగ కావడంతో విపరీతమైనటువంటి జనం ఉన్నారు ఈ రోజున. అయినా సరే ఎలాగోలాగా దర్శించుకున్నాం. లోపలికి కెమెరా ఎలవ్ లేదు, బయట నుండే చిత్రీకరించడం జరిగింది. ఈ పంచవటిలోని ఒక ప్రక్కన అద్భుతమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అవి కూడా చూద్దాం రండి. ఇదిగోనండి, రాముణ్ణి ఆ మాయలేడి బంగారు లేడిని చూచి, సీతమ్మ బంగారు లేడిని చూచి మోహించి రాముణ్ణి నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడిగినటువంటి ప్రదేశం ఇదే. ఇక్కడే సీతమ్మ రాముడు లక్ష్మణుడితో కలిసి చాలా సంవత్సరాలు ఇక్కడ అరణ్యవాసాన్ని గడిపారు. అదిగోనండి, రావణాసురుడు కపటి బ్రాహ్మణ వేషములో, సన్యాసి వేషంలో వచ్చి భిక్ష అడగటం, సీతమ్మ వారు భిక్ష తీసుకెళ్ళి ఇవ్వటం. ఆ భిక్ష ఇవ్వడానికి సీతమ్మ వెళ్ళగానే రావణాసురుడు వికటాట్టహాసంతో ఆమెను స్పృహ తప్పేలా చేసి ఆమెను బలవంతంగా రథం మీదకు ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయిన స్థలం ఇదేనండి. అదిగోనండి రావణాసురుడు వేసుకొచ్చినటువంటి రథం. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించారు, మనం చూడవచ్చు. ఆ ప్రక్కనే గోశాల ఉన్నది. గోవుకి నమస్కరించి మనం గోప్రదక్షిణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గురించి మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నాసిక్లో గార్మెంట్రీ అని చెప్పాను కదండి, ఇదేనండి. ఒక మంచము 300 రూపాయలు 24 గంటలకి అద్దెకిస్తారు. హోటల్ పద్మ. ఆ ఫోన్ నెంబర్ చెప్తాను, 9665978117. ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు.